ప్రభుత్వం అధికారికంగా చేసే దాంట్లో కృషి చేసినటువంటి మన శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చున్నారు. వారికి కూడా స్వాగతం చేస్తున్నారు. కర్ణాటక నుంచి పెద్దలు, ఆత్మీయులు, గౌడుల పక్షపాతి పెద్దలు మన జగదేవ్ గుత్తేదార్ గారు, ఎమ్మెల్సీ గుల్బర్గా, వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వారు కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇంకా వివిధ రాష్ట్రాలు, ఇప్పుడే మహారాష్ట్ర నుంచి కూడా పెద్దలు నారాయణరావు గౌడ్ గారు, వారు కూడా మహారాష్ట్ర నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు. మాకు వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని అంతూ నడిపిస్తూ దీని చరిత్రను తయారు చేయడానికి దాదాపు హైదరాబాద్ లో హోటల్లో కూర్చున్న 18 రోజులు ఈ చరిత్ర తయారు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి రాజా నాడార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తమిళనాడు నుంచి రాజా నాడార్ గారు, వారు అమెరికాలో ఒక డెల్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తూ గౌడ బిడ్డలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ కులాన్ని కనెక్షన్ చేయాలని చెప్పి వారు అవన్నీ కూడా వదిలిపెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ గత దశాబ్ద కాలం నుంచి ఆయన మొత్తం దేశమంతా తిరుగుతూ చరిత్రని అధ్యయనం చేస్తూ ఇలా ఈ రోజు ఢిల్లీలో మనం ఈ కార్యక్రమం జరుపుకోబోతా ఉన్నామంటే దానికి మొత్తం కూడా పోలెండ్స్ ఆయన నా గురించి చెప్తున్నారు, నాదేం లేదు, పూర్తిగా ఆయన ఎందుకంటే ఈ సర్దార్ బాపన్న మహారాజ్ చరిత్ర ఆయన మన ఎవరో కూడా తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళం ఆయన్ని అవగాహన చేసుకోలే. కానీ అన్నిత్యం టైం టు టైం పాపన్న చరిత్రని హౌ టు ఎవాల్వ్ అని చెప్పి ఆయన వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉన్నారు. ఇది మొత్తం క్రెడిట్ గోస్ టు ఓన్లీ రాజా నాడార్. థ్యాంక్స్ టు రాజా నాడార్ ఆల్వేస్ ఇన్ తెలుగు స్టేట్స్. అయితే వారితో పాటు కూడా మనం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఇక్కడికి మనం వస్తే ఈ హాల్ బుక్ చేయాలని